ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితే లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం శయకుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం భుజభుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము 12 రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచూ ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మకర రాశి వారికి ముఖ్యంగా ఎవరితో సమస్యలు గొడవలకి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వీటికి పరిహార మార్గములు ఏమిటి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి ఏమిటి మకర రాశి వారు అవుతున్నారు. ఈ మకర రాశి వారి యొక్క జాతక లక్షణాదులు ఏ విధంగా ఉన్నాయి గమనించినట్లయితే వీరికి కుటుంబం పైన ఆప్యాయత అనురాగములు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మములు చేసేటువంటి వారు, ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు, ధనము సంపాదించి ధర్మ కార్యక్రమాల రీత్యా ఖర్చు పెట్టేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే ఏకసంతాగ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును. మహా తెలివితేటలు కలిగినటువంటి వారు, వేద బ్రాహ్మణ భక్తి నిరతి కలిగినటువంటి వారు, స్త్రీలను గౌరవించేటువంటి వారు, అలాగే మంచి దయాదాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులు, కార్యశీలుడిగా చెప్పుకోవచ్చును, ధర్మ నిరతులుగా చెప్పుకోవచ్చును. అలాగే మరి పెద్దలను గౌరవించేటువంటి వాడు, తల్లిదండ్రులను గురువులను పూజించేటువంటి వారు, పెద్ద పెద్ద వారిచే అనేకమైనటువంటి సత్కార్యములు పొందేటువంటి వాడు, మంచి ఘన సన్మానములు పొందేటువంటి వారు, హితముగా మృదు మధురముగా పూజించేటువంటి మాట్లాడేటువంటి వారు ఈ మకర రాశి వారు అని చెప్పి చెప్పుకోవచ్చును.
ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఎవరి చేత సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటారు అని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ధర్మ కార్యక్రమములు చేయటం పూర్వకంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో సోదరంతో కానివ్వండి, భార్యాపుత్రికాదులతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, వీరికి ముఖ్యంగా వీరి యొక్క లక్షణం ఏమిటంటే ధర్మ కార్యక్రమాల రీత్యా, ధార్మిక కార్యక్రమాల రీత్యా, సేవా కార్యక్రమాల రీత్యా వీరికి ఎప్పుడూ తరచుగా ఏమిటి దాన ధర్మములు చేసేటువంటి వారు కావున ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో, భార్యాపుత్రికాదులతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో, సోదరులతో వీరికి గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల రీత్యా వీరు ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకొని మన ఇంట్లో మనకున్నటువంటి స్తోమత రీత్యా కానివ్వండి, మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి అవగాహన రీత్యా కానివ్వండి, మన లోటుపాట్లు చూసుకొని దాన ధర్మ సేవా కార్యక్రమములు చేసినట్లయితే ఈ మకర రాశి వారు ఈ సమస్య నుండి తప్పకుండా బయటపడతారు. అలాగే స్నేహితుల పూర్వకంగా కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్త తగు అవసరం అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. మరి ఈ విషయాలు జాగ్రత్తగా అనుసరించి మీరు ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్లయితే మీకు ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. లేదా ఇంట్లో వాళ్ళతో మీకు తరచూ వివాదాలు జరిగేటువంటి, గొడవలు జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలలో అతి జాగ్రత్త అవసరం అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడింది. మకర రాశి వారికి రాశినాథుడు శనేశ్వరుడు భగవానుడు. మరి ఈయన ప్రాణకారకుడు. అలాగే ముఖ్యంగా ఈయనను అనుగ్రహం చేసుకున్నట్లయితే మీకు ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి ప్రమాదములు జరగకుండా ఉండడానికి, గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు కలగకుండా ఉండడానికి శనీశ్వర భగవానుడు మీకు తప్పగా దోహదపడతాడు. కాబట్టి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శనివారము శనికి 9 శనివారములు తైలాభిషేకం నిర్వహించండి. శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకం పఠించండి. శనివారం నీలిరంగు గల దుస్తులు ధరించండి. ఒక శనివారం రోజున శనికి తైలాభిషేకం చేపించి చక్కగా కేజింబావు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము, బెల్లము, ఇనప మేకు ఇవన్నీ కూడా చక్కటి బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే శనేశ్వర భగవానికి ప్రతి శనివారములు అర్చన చేసుకుంటూ నీలిరంగు గల పుష్పాలు సమర్పించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు కలుగుతాయి. అలాగే నువ్వులతో చేసినటువంటి ఉండలను దేవాలయ ప్రాంగణంలో, ముఖ్యంగా ఏమిటి శివాలయంలో పంచండి. అలాగే నీలిరంగు గల పళ్ళు పేదలకు, బ్రాహ్మణులకు, వృద్ధులకు చక్కగా దానం చేయండి. ప్రతి శనివారం నీలి రంగు గల దుస్తులు ధరించడం పూర్వకంగా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఒకసారి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం శనికి మరి ఏమిటి శనేశ్వర భగవానికి ఏమిటి తైలాభిషేకం నిర్వహించి శనివారం రోజున ప్రదోష కాలంలో చక్కగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేపించి శివుడికి కూడా తైలాభిషేకం నిర్వహించినట్లయితే వివిధ రకాలైనటువంటి ఆటంకములు కానివ్వండి, ప్రమాదములు కానివ్వండి, గొడవలు కానివ్వండి, వీటికి దారితీసేటువంటి పరిస్థితుల నుండి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. అలాగే శనివారం రోజున ఒకసారి బిల్వ పత్రములతో, మారేడు పత్రములతో చక్కగా మరి రుద్ర హోమం జరిపించినట్లయితే మీకు తప్పకుండా యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే ఈ మకర రాశి వారు ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం వత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి తప్పకుండా పొందుతారు.